లోకల్ బాడీ ఎలక్షన్ అంటేనే ఇది క్యాడర్ ఎలక్షన్ అండి. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నడిచేటువంటి ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకి ఒక ఆయుధం లాంటిది. ఏదైతే మన సర్పంచులు కానివ్వండి, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి వార్డ్ కౌన్సిలర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కార్యకర్త ఎలక్షన్లు. ఇవన్నీ ఖచ్చితంగా అందులో భాగంగా జనసేన పార్టీ కోసం దశాబ్ద కాలంగా జెండా పట్టుకుని తెలంగాణలో గల్లీ గల్లీలో తిరిగిన ప్రతి ఒక్క యువతకి కూడా, మహిళలకి కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున సహకారం ఉంటుంది. అభ్యర్థుల్ని పోటీలో దింపబోతున్నాం. ఖచ్చితంగా అండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో దానికి ముఖ్య కారణం మనకి రాజ్యాంగం అమల్లోకి రావడం. ఆ రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వామ్యం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహామహుడు అటువంటి వ్యక్తిని ఓడించినటువంటి సమాజం మంది. చూస్తే ఇక్కడ గెలుపోటములు ఎవరిని కూడా ఈ రోజు నువ్వు ఇది, ఈ రోజు నేను రేపది అని నిర్ణయించవు. గెలుపోటములకి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా లొంగదు. గెలుపొస్తే పొంగదు, ఓటమొస్తే కుంగదు. కానీ మా ప్రయాణం ఎప్పుడూ నిత్యం ప్రజలతోనే ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను, యువతకి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి యువతనే బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని, యువతకి అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం జనసేన పార్టీ ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా కల్పిస్తోంది. ఈ రోజును చూస్తే మేము జస్ట్ పోటీ చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి మా నాయకులందరూ కూడా మేము కొంతమంది కోఆర్డినేటర్స్గా వేసుకుని జిల్లాల వారీగా సమీక్షలు జరుపుకుంటున్నాం. ఇప్పటికే 1000కి పైగా అప్లికేషన్స్, అభ్యర్థులు, పోటీదారులు ఇప్పుడు ఒక వార్డు ఉంటే ఎగ్జాంపుల్, ఒక వార్డు నుంచే ఉత్సాహవంతులు మనకి 10 నుంచి 20 పైన అప్లికేషన్లు కూడా ఒకటే వార్డుకు పోటీ చేస్తామని వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. మొదటిగా ఏది ఎలా ఉన్నా కూడా మన ఇంటి ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడబిడ్డ, ఆమెకి ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయనేది మనకు తెలియదు, పర్లేదు. కాకపోతే పర్సనల్ పక్కన పెట్టేస్తే ఒక సంస్థాగత, ఒక ప్రజాస్వామ్య బద్ధంలో నేను కూడా బయటకు వస్తాను, ప్రజల కోసం పోరాడతాను, రాజకీయ వ్యవస్థలో ఉద్యమకారులను తీర్చిదిద్దుతాను బయటకు వచ్చిన కవిత గారి ఆలోచనని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఈ రోజున పోటీ చేయడానికి అంటే ఒక దిశ ఇంకా నిర్దేశించుకోకుండానే కంగారులో వేరే పార్టీ దగ్గరికి వెళ్ళటం, సింబల్ తెచ్చుకోవడం, మేము పోటీ చేస్తున్నామని ప్రకటించడం, ఇదంతా కూడా చూస్తే ఏంటంటే వారి అంతర్గత కలహాలు, వారి కుటుంబంలో ఎవరికో వారి స్టామినా తెలియపరచడానికి బయటకు వచ్చి నేను పోటీ చేస్తానని చెప్పడం అనేటువంటి ప్రకటన అనిపించిందే తప్ప, మనం చూస్తే అదే కవిత గారు గడిచిన దశాబ్ద కాలం వాళ్ళ పార్టీ ఇక్కడ పోటీ చేసినప్పుడు, వాళ్ళ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ని స్థాపించినప్పుడు అదే కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆవిడ నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా ఉన్నారు. అక్కడ ఎంతమందికి ఆవిడ లోకల్గా చూసుకుంటే ఎంతమంది మహిళలకు వారు ఒక మహిళా సాధికారత చేకూర్చారు, ఎంతమంది ఉద్యమకారులకి వారు ఉద్యోగాలు ఇవ్వగలిగారు, ఎంతమంది ఉద్యమకారులకు వాళ్ళ పార్టీ నుంచి టికెట్లు ఇప్పించగలిగారు. జనరల్ ఎలక్షన్స్ వదిలేయండి, ఇవే లోకల్ బాడీ ఎలక్షన్స్, కనీసం సర్పంచులు, ఉప సర్పంచులు అప్పుడు కూడా వాళ్ళ పార్టీలో, ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది ఉద్యమకారుల కుటుంబాలకు వెళ్ళి కూర్చుని ఆవిడ గెలిపించారు, పోనీ ఇవ్వమని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే స్వార్థ రాజకీయాల కోసమే ఈ రోజు రాజకీయాలు నడుస్తున్నాయే తప్ప ప్రజాక్షేమ రాజకీయాల కోసం ఆవిడ బయటకు వచ్చినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఖచ్చితంగా అండి, పార్టీ క్యాడర్ అనేది మళ్ళీ చెప్తున్నాను, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మారుమూలల తాండాల్లో ఒక చెంచుల కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రాడు బలంగా జెండా పట్టుకుని ఒక వార్డ్ మెంబర్ని గెలిపించుకున్న దాఖలాలు జనసేన పార్టీకి ఉన్నాయి. ఏదైతే జనసేన పార్టీకి క్యాడర్ లేదు, జనసేన పార్టీకి బలం లేదు అని చెప్పి మాట్లాడే ప్రతి ఒక్క నాయకుడికి కూడా అతి తొందరలో సమాధానం రాబోతుంది. ఇక్కడ మాట్లాడుకుంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అండ్ అపాలజెటిక్ సనాతని, ఆయన క్లియర్ గా చెప్పిండు, నా ధర్మాన్ని ప్రేమిస్తా,
నా ధర్మానికి రక్షకుడిని అవుతా, పరధర్మాన్ని ప్రేమిస్తా అని. అటువంటి ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ ఆయనకి పునర్జన్మనిచ్చింది. ఆ కొండగట్టు అంజన్న ఆలయం నుంచి ఆయన ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేటువంటి వ్యక్తి, శ్రీకారం చుట్టి అక్కడి నుంచే దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి బయలుదేరేటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మనం ఈ రోజున ఎందుకు ఇతర పార్టీలు, అది కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు విమర్శిస్తున్నారంటే, కాంగ్రెస్ 70 సంవత్సరాలు పాలించింది దేశాన్ని, బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించింది. దశాబ్దాలుగా మురిగిపోయి ఉన్న సమస్యకి పరిష్కారం తేలేటువంటి నాయకులు ఈ రోజున వారు ఒక దేవుడి మీద అపారమైన అభిమానంతో, దేవుడి మీద శ్రద్ధ భక్తులతో ఒక సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి, ఇక్కడ రాజకీయం లేదు, సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తి ఆయన మనస్ఫూర్తిగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యకి పరిష్కారం ఆలోచించి నిధులను తీసుకొస్తే దాన్ని వాళ్ళు రాజకీయంగా మలుస్తున్నారే తప్ప, ఇక్కడ కొండగట్టు అంజన్న ఆలయానికి వారు టీటీడీ నిధులను తేవడాన్ని, రాజకీయాన్ని దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు. ఆయన ఒక సనాతన ధర్మ పరిరక్షకుడు. ఈ భారతదేశంలో హిందువుల తరపున బలమైన గొంతుక ఇవ్వగలిగిన వ్యక్తి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మంచి ప్రశ్న అడిగారండి. మేనిఫెస్టో అంటే ఏంటంటే, ఒక సమస్యకి పరిష్కారం చూపే దిశగా ఏ ఎన్నికల్లో మనం ముందుకెళ్తున్నా కూడా ఆ స్థానిక సమస్యలను బట్టి నీకు ఈ సమస్య తీరుస్తాను అని ఒక పేపర్ని రచించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజల కష్టాలే మా ఎజెండా, ప్రజల యొక్క సమస్యకి పరిష్కారమే మా మేనిఫెస్టో. ఖచ్చితంగా మా అభ్యర్థులు ఎవరెవరైతే లోకల్గా పోటీకి వెళ్తున్నారో అక్కడ ఉన్న స్థానిక సమస్యలు అన్నిటి మీద మాకు సమగ్ర అవగాహన ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థుల ఎంపికల్లో ఉన్నాం. రేపు నామినేషన్ వేసి మేము గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానిక సమస్యలపైన జనసేన పార్టీ ఎలా గలవిప్పుతుంది, మమ్మల్ని గెలిపిస్తే ఎలా మేము వాళ్ళకి ఆ సమస్యలన్నీ తీరుస్తాం అనే దాని మీద ఒక కంప్లీట్ రూట్ మ్యాప్తోనే ముందుకెళ్తున్నాం. అంటే ఒకటి ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భయపడ్డాడు, ఏదో చెప్పిండు, సిద్ధం అన్నాడు, యుద్ధం అన్నాడు, భారీ బహిరంగ సభలు పెట్టాడు. ఆయన 175 అన్నాడు. కళ్యాణ్ గారు అధపాతాళానికి దొక్కి 11కి అంకితం చేశాడు. ఆయనకి బయటకు వచ్చే ధైర్యం లేదు, అసెంబ్లీకి వచ్చే మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చే మొహం లేదు. ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఈసారి ప్రజలు ఎవరు కూడా ఆయన్ని ఎవరు కూడా విశ్వసించరు. ఆయన్ని ప్రజలు విస్మరించారు. విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయన మళ్ళీ పాదయాత్ర చేసినా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అభివృద్ధి పదంలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశం తిరిగి చూసే విధంగా పెట్టుబడులు కానివ్వండి, పోలవరం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, ఇచ్చినటువంటి కమిట్మెంట్లు, విశాఖలో డెవలప్మెంట్ కానివ్వండి, కర్నూలు బెంచ్ కానివ్వండి, లీగల్ బెంచ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరీ, అదేవిధంగా ఈ పారదర్శకంగా మా యొక్క అభివృద్ధి జనసేన పార్టీ భాగస్వామ్యమయ్యి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పరిగెడుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఎటువంటి అవకాశం లేదు. రానున్న 15 సంవత్సరాలు మళ్ళీ అధికారం మాదే. సో ఈ మాట్లాడే అందరూ కూడా సోషల్ మీడియాలో జనసేన ఉందని చూసే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాను మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి సామాన్యుడికి, అంటే ఒకానొక టైంలో నేను ఏదైతే ఇందాక చెప్పానో 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏది చూపించాలనుకుంటే టీవీలో అదే కనపడేది. ఏ అధికార పార్టీ ఏది చూపించాలనుకుంటే అదే టీవీలో కనపడేది. కానీ మన అత్యాధునిక టెక్నాలజీ ముందుకెళ్లే క్రమంలో సోషల్ మీడియా అనేది మీరు నేను చెప్పక్కర్లేదు. ఈ రోజున భారతదేశం ఆర్థిక పురోగతిలో ఎంత ముందుకెళ్తుంది, మన జీడిపి ఎంత కూడా సింపుల్గా ఒక ఫోన్ క్లిక్తో గ్రామంలో కూర్చున్న ఒక 70 ఏళ్ల ముసలి వారు కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత బలమైంది. ఖచ్చితంగా సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లేరని కాదు కదా. గ్రౌండ్ లెవెల్లో సమస్యల్ని సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేటువంటి యువకులకు కూడా అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.